రైట్, థ్యాంక్ యూ పవన్. సో గ్రామంలో ఊరేగింపుగా బాలాపూర్ గణనాథుడు బయలుదేరిపోయాడు. సో మరికొద్ది సేపట్లో ఇక్కడ బొడ్డురాయి వద్దకు చేరుకోబోతున్నాడు. దాదాపుగా గంట పైన అవుతుంది ఆయన ఊరేగింపుగా బయలుదేరి. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత మరికొద్ది సేపట్లో అంటే 9:30, 10 లోపలే ఇక్కడ వేలంపాట అనేది మొదలైపోతుంది. ఒక్కసారి ఇక్కడికి వినాయకుడు చేరుకున్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యం అయితే చేయరు ఇక్కడ కమిటీ నిర్వాహకులు. సో ఇమీడియట్ గా వేలంపాట అనేది మొదలు పెడతారు. ఇంతకు ముందే మనకి మొత్తం కూడా ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా దాదాపుగా పూర్తయిపోయాయి. డీసీఎం వ్యాన్లను ఇక్కడ రెడీ చేశారు. ఈ వ్యాన్లో ఇక్కడ ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళందరూ కూడా అక్కడ కూర్చుంటారు. అందులో ఉన్న తర్వాత మొత్తం కూడా వేలంపాట అనేది మొదలవుతుంది. ఎప్పుడైతే వినాయకుడు ఇక్కడ బొడ్డురాయి వద్దకు చేరుకుంటారో ఇమీడియట్ గా ఇక్కడ కమిటీ నిర్వాహకులు వేలంపాట అనేది మొదలు పెడతారు. అయితే దాదాపుగా లాస్ట్ ఇయర్ చూసినట్లయితే కనుక 30 లక్షలు 1,000కి పలికింది. కొలన్ శంకర్ అనే ఆయన గెలుచుకోవడం జరిగింది. దాదాపు అంటే మొదటి నుంచి కూడా 1994 నుంచి కొలన్ మోహన్ రెడ్డి ఆయన 450 రూపాయలకి లడ్డు గెలుచుకున్నారు. సో 5 సంవత్సరాలు కూడా కంటిన్యూస్ గా కొలన్ బ్రదర్సే ఈ లడ్డూని గెలుచుకోవడం జరిగింది. లాస్ట్ ఇయర్ కూడా ఆయనే గెలుచుకున్నారు. సో 30 లక్షలు 1,000కి గెలుచుకోవడం జరిగింది. అంటే ఈసారి కూడా ఆయన పార్టిసిపేట్ చేస్తున్నారు. ఆయనతో పాటు అంటే దాదాపుగా 38 మంది పార్టిసిపేట్ చేస్తున్నారు. అందులో 7 మంది కొత్త వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళు కూడా ఈసారి చాలా ఉత్సాహం చూపిస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా. అండ్ లాస్ట్ ఇయర్ ఎవరైతే గెలుచుకున్నారో ఆయన ఈసారి మళ్ళీ నేను గెలుచుకుంటాను, ఎలాగైనా దానికోసం నేను చాలా కృషి చేస్తానని చెప్తున్నారు. ఇది 30 లక్షలు కాదు కదా, ఇంకా ఎక్కువ పలికినా సరే మేము గెలుచుకోవడానికి సిద్ధంగా ఉన్నాం, పాట పాడతాము అని చెప్పేసి అని అంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా సిద్ధమైపోయారు. మీరు చూడొచ్చు కింద అంతా కూడా రెడీగా ఉన్నారు. ఎవరెవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ డిసెంబర్ వ్యాన్ దగ్గర రెడీగా ఉన్నారనమాట. వీళ్ళందరూ పార్టిసిపెంట్స్ దాదాపు 38 మంది. సో ఇక్కడ బొడ్డురాయి దగ్గర కూడా చాలా అందంగా